డిస్కషన్లో మరొక అంశం కనబడుతోంది. ఎట్టకేలకు టీఆర్ఎస్ జాబితా ఇవాళ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంక మరో 4 రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జాబితా గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో 3 నెలల ముందే 105 మందిని ఒక్కసారిగా ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈసారి మాత్రం ఎంపీ అభ్యర్థుల విషయంలో 4 రోజుల ముందు వరకు వెయిట్ చేశారు. అదేవిధంగా ముగ్గురు సిట్టింగ్లకు స్థానచలనం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. వారి ముగ్గురికి మొండి చేయి చూపించే సిచ్యువేషన్ ఉంది. ఒకటి ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో ఉన్న వారికి మొండి చేయి చూపించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తుంది. రఘునందన్ గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని, ఈ జాప్యం కానీ ఇదంతా కానీ? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది సోమవారం. ఎన్నికల నామినేషన్లు ముగియడానికి ఇంకో సోమవారం దాకా సమయం ఉంది. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి, ప్రత్యర్థుల అడుగులను చూస్తారు. ఎన్నికల జూదం లోపల, ఎన్నికల రణరంగం లోపల అన్ని ఎత్తుల్ని అన్నీ ఆలోచిస్తారు. చదరంగంలో ఒక భావన ముందుకు ఒక అడుగు జరపడానికి 100 అడుగులు ఆలోచించేటువంటి ప్రస్తుత క్రీనీడ లోపల డెమోక్రసీకి ట్రూ స్పిరిట్ ఏమైంది? అంకెలు అయిపోయినాయి ఇవాళ. కాబట్టి అంకెల్ని పొందడానికి అన్ని రాజకీయ పార్టీలు అవసరం ఉన్నటువంటి అన్ని అవలక్షణాలతోటి ముందడుగులు వేస్తూ ఉన్నాయి. ఎన్నికల కంటే ముందు అవలక్షణాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి రావడాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. భారత రాజ్యాంగం కూడా ఎక్కడ దాన్ని తప్పని చెప్పలేదు. కానీ గెలిచిన తర్వాత చేస్తున్నటువంటి క్రీనీడ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వానికి తాము ఎవరిని నిల్చోబెట్టినా గెలిపించుకోగలుగుతామనేటువంటి విశ్వాసం అంటారా, అతి విశ్వాసం అంటారా, అహంకారం అంటారా, ఏమంటారో నాకు తెలియదు. కానీ అట్లాంటి అన్నీ కూడా వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నా బలరాం గారు, నీళ్లు నిండుగా ఉన్నంతసేపు కుండలో నీళ్లు నిండుగానే కనబడతాయి. కుండకు ఎక్కడో ఒక చోట ఒక చిన్న చిల్లు పడితే ఆ చిల్లు ఎంత దూరం తీసుకుపోతుంది అంటే గంట తర్వాత పోతే ఆ కుండలో నీళ్లు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని టీఆర్ఎస్ ఈరోజు కుండ నిండింది కాబట్టి ఆ కుండలోంచి ఒక చుక్క బయటికి పోయినా ఒక రంధ్రం పడ్డా కష్టమవుతుంది. కాబట్టి ఇలా మనం బీఫామ్లు లేకపోతే కొంతమంది ఎంపీలు కాంగ్రెస్లో కూతారని, కొంతమంది బీజేపీతో చర్చలు జరుపుతున్నారని లీకేజీలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ఆ పార్టీ నాయకుడిగా కానీ వారు కొంచెం జాగ్రత్తలు పడుతున్నారేమో అనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం. అయినా పార్టీ మారాలనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. ఉదాహరణకి ఆ లాస్ట్ నిమిషం లోపల ఇప్పుడు ఆదివారం లిస్టు డిక్లేర్ చేసినా ఈ అభ్యర్థి అయితే ఆల్రెడీ నామినేషన్ ఫామ్ నింపుకొని ఉంటాడు, పార్టీ పేరు ఖాళీగా ఉంటుంది, ఫామ్ 26 అఫిడవిట్ రెడీగా ఉంటుంది, కండువాలు కూడా మార్కెట్లో రెడీగా ఉంటాయి కదా బలరాం గారు. ఆ ఒక్క నిమిషమే కదా, ఉదయం 9:30 కల్లా పార్టీ పేరు రాసి బీఫామ్ తీసుకొని పోవడానికి ఎంతసేపు? చంద్రశేఖరరావు గారు చెప్పారు కదా, హైదరాబాద్కి వెళ్ళిపోతే యాడికి పోయినా 4 గంటల కంటే ఎక్కువ పట్టదు తెలంగాణలో అని. అంత ఎంపీకి పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఏముంటుంది, అవసరమైతే హెలికాప్టర్ పెట్టి బీఫామ్ తీసుకుపోతారు. కాబట్టి ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ ఇష్యూ. మనం ఎంత కాపాడుకోవాలనుకున్నా పార్టీ మారాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, నా రాజకీయ భవిష్యత్తు పక్క పార్టీకి పోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత మీరు ఎంత చేసినా అది తాత్కాలికంగా ఆపడమే అవుతుంది. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు పోతారు. 3 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ పెంచింది, పోషించింది డి శ్రీనివాస్ గారిని. ఒక్క ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు ఇచ్చింది వారికి. ఏం చేసిరు వారు? ఏడికి పోయినరు? కాబట్టి అధికారాల ఆలసత్వానికి అలవాటు పడినటువంటి కొంతమంది రాజకీయ పార్టీల పెద్దలు ఒక నెల రోజులు ఇంటి ముంగట 2 గన్మెన్లు లేకపోతే ఆగమాగమై గన్మెన్ల కోసం పార్టీలు మారుతురంటే ఇంతకంటే సిగ్గుచేటు భారత ప్రజాస్వామ్యానికి ఇంకొకటి ఉండదు. కాబట్టి దయించి నేతల్లారా జాగ్రత్తగా ఉండండి అనేది నేను నెక్స్ట్ జనరేషన్ కోసం అన్నా జాగ్రత్తగా ఉండరు అనేది నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఒక అప్పీల్ చేస్తున్నా. వాళ్ళకి నేను ఎట్లా డిక్టేట్ చేయలేను. వాళ్ళు చాలా సీనియర్లు, కురు వృద్ధులు, అన్నీ చూసి వచ్చిన వాళ్ళు. ఇక అంతే, అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేదు. వాళ్ళ ఎంపీలు ఇవ్వని దాని మీద టీఆర్ఎస్ ఎందుకు డిలే జరుగుతుంది? మీరు ఎందుకు ముందుగాల ప్రకటించారు, వాళ్ళు ఎందుకు డిలే చేస్తారు అంటే వాళ్ళ రాజకీయ వ్యూహం ఏంటంటే ఊదలు వచ్చేటోళ్ళని బట్టి అవుతారు. అయితే ఇంతకుముందేమో వాళ్ళు మన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని రాజీనామా చేసిన నెక్స్ట్ డేనే ప్రకటించగలిగిండ్రు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు కరువా లేకపోతే అదే రోజు అనౌన్స్ చేస్తూనే అవును అనుకుంటా. అయితే ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, అంటే సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వార్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కదా, దాంట్లో మధ్యన ఇప్పుడు తిప్పల పడేది అంతా ఏంటి, నేను జాతీయ పార్టీ పెడతా కాంచి బదులు పడితే ఈ 2-3 రోజులు టీఆర్ఎస్ని జాతీయ పార్టీగా చూడడానికి అందరం మనం కష్టపడాల్సి వస్తుంది కదా. దాంట్లో ఎత్తుగడల్లో భాగంగా ఎవరు క్యాండిడేట్లు వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు నేను మొన్న ఇచ్చిన దాంట్లో ఎవరో సర్వే టైమ్స్ నవ్ సంథింగ్ 2 బీజేపీకి ఇచ్చిన వాళ్ళు అని అంటే ఏంది, బీజేపీ ప్రమేయం కూడా ప్రభావం కూడా పెరుగుతున్నట్టు కదా. కాబట్టి ఆయన చాలా ఆచితూచి ఇప్పుడే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే పదాలు వస్తున్నాయి, తర్వాత సిట్టింగ్లను మార్చాలనే ఆలోచనలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంత ఈజీగా లేదు. అప్పుడేమో ముఖ్యమంత్రిగా నాకు ఓటేయరని, ఇప్పుడు ప్రధానమంత్రిగా నాకు ఓటేయమని అనలేకపోతున్నాడు, అది కూడా ప్రకటించలేకపోతున్నాడు. నేనే ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ వస్తే కేసీఆరే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి మీరు నాకు ఓటేయమని అనలేని స్థితి వచ్చింది.
రేపు మనం చక్రం తిప్పాలి బొంగరాలు తిప్పాలి అంటారు కానీ నేనే ప్రధానమంత్రిని అయితే అనమంటే నీకు తెలంగాణ ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది. నిన్న మా భట్టి గారు అన్నట్టు ఉంది, అది ప్రధానమంత్రి ఫెడరల్ ఫ్రంట్గా నేనే అందరు నొప్పించి అవుతా అని చెప్పి ఒక ప్రకటన చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ అది చేయలేని స్థితి ఉన్నది. దానికి కారణాలు వేరు. సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళతో ఉన్న అండర్స్టాండింగ్ నేను చెప్పలేను, కానీ ఈ ఎంపీ క్యాండిడేట్ ఆడలేక మధ్యలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గ్రౌండ్ మీ నాయకుడే వస్త్ర సన్యాసం చేసి 270కి పోటీ చేస్తానంటే రాష్ట్రం చర్చ ప్రారంభించిన నాయకుడు ఏమన్నాడు, ఇది కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యలో జరుగుతున్న పోరాటం మధ్యలో టీఆర్ఎస్ ఎందుకు చేస్తున్న వాళ్ళని నువ్వు స్టాండ్ గట్టిగా తీసుకో అంటున్నా నేను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేను బీజేపీ వ్యతిరేకమని చెప్పుకోవడానికి ఒక్కటి చెప్పాలి, ఒక్కటే ఏదైనా ఈ కారణం చేత బీజేపీ వ్యతిరేకం టీఆర్ఎస్ మస్తు దంచి పడేసింది అని చెప్పి ఒక్కటి లేదు. రాష్ట్రపతికి ఒకటే నిమిషం ఆగాలి. జిఎస్టీ కాంగ్రెస్ పార్టీ నిండు పార్లమెంట్ లోపల సపోర్ట్ చేయలేదా అన్న? చంద్రశేఖరరావు సపోర్ట్ చేస్తే ఎందుకు తప్పు పడుతుంది? సోనియా గాంధీ గారు సపోర్ట్ చేయలేదా? రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదా అన్న? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో సపోర్ట్ చేయలేదా అన్న? అందుకని అబద్ధాలు చెప్పకు. అది స్లాబులు ఉంటాయి, రాహుల్ గాంధీ చెప్పింది కదా, రాహుల్ గాంధీ చెప్పింది కదా. వినలే. ఇప్పుడు ఎకనమిస్ట్ మిత్రుడు దయాకర్ ఎకనమిస్ట్ పిహెచ్డీ చేస్తున్నాడు, ఉస్మానియా లాంటి పేరెన్నిక కన్నా యూనివర్సిటీలో చదువుకుంటుండు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. జిఎస్టీ ప్రతి నెల దానికి ఒక జిఎస్టీ కౌన్సిల్ పెట్టి, మీ పంజాబ్ ఆర్థిక మంత్రి కూడా ఉన్నాడన్న అక్కడ. మీరు పొద్దుగలైతే భజన చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీల ఇది కాదు కదా, మీరు 5% రిజర్వేషన్ ఇస్తే ఆయన 12% రిజర్వేషన్ ఇచ్చిన ఆయన మాకు పొత్తు ఉంటుందన్నా? టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వరకే పొత్తు లేదా, తర్వాత కూడా లేదా? అంటే కాంగ్రెస్ చంద్రబాబు గట్లే ఉన్నారా? ఉన్నాడు, భాజపా ఉన్నాడు. అది టీఆర్ఎస్ నడు, అది టీఆర్ఎస్ నడు. నేను ఒక మాట చెప్తా. 2009లో చంద్రశేఖరరావు గారు మీతో పాటు కలిసి పోటీ చేసి 2004లో ఎన్నికల ఫలితాలు వచ్చే కంటే ముందే ఎన్డీఏ దగ్గరకు వచ్చి చేసిండు. ఇలా కేసీఆర్ గారు ఈ 3 రోజుల నుంచి తిడుతున్న తిట్లు చూస్తే రేపు అవసరమైతే అందరికంటే ముందుగా పోయి రాహుల్ గాంధీ పక్కన చంద్రబాబు నూకేసి నిల్చుంటాడు చంద్రశేఖరరావు. ఆయన మోడీ దిక్కు రాడు. ఆయన నువ్వు వస్తే నువ్వు, నేను వస్తే నేను, కానీ ఇప్పుడైతే నీతో రిప్లై ఇవ్వాల్సింది. రాకేష్ గారు దేనికి రిప్లై? రిప్లై అంటే వాళ్ళు తిట్టుకున్న దానికి రిప్లై అంతే. దాంట్లో ఎంపీ అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి గారు ఈ అంటే స్పెక్యులేషన్స్ అన్ని ఇంతకుముందు ఉన్నట్టు ఎమ్మెల్యేల అభ్యర్థుల విషయంలో కూడా వాళ్ళ 30 మందిని మారుస్తారు, 40 మందిని మారుస్తారు అని కూడా చాలా మీడియాలో రావడం జరిగింది. కాబట్టి అవన్నీ ఏం జరగకుండానే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లకు కూడా ముఖ్యమంత్రి గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. కొంతమందికి మా దాంట్లో ఎమ్మెల్యేల అభ్యర్థులకు వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని కూడా పెట్టినటువంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళందరూ కూడా గెలిచారు. కొంతమంది ఇంతకుముందు రాగానే అన్నట్టుగా పార్టీలు ఎవరైతే టికెట్లు వస్తాయా రావా అనేటి ఉన్నప్పుడు తప్పకుండా మా దాంట్లో ఎమ్మెల్యే గుండె అప్పుడు కొండమురళి గారు కొండ సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ పరకాల నుంచి కంటెస్ట్ చేశారు. అదేవిధంగా బాబుమోహన్ గారు కూడా ఎమ్మెల్యే గుండె, ఆయనకు టికెట్ నిరాకరిస్తే బీజేపీకి పోయి అక్కడ నుండి కంటెస్ట్ చేయడం జరిగింది. చొప్పదండి శోభక్క కూడా అక్కడ నుండి బీజేపీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అన్నట్టు పార్టీలు అంటే బిఫోర్ మారి ఏ నిర్ణయం తీసుకున్నా అంటే ఈరోజు అభ్యర్థులు ఏ విధంగా అండ్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవరెవరు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళ వ్యవహార శైలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్లో ఎవరెవరి రోల్ ఎంతెంత ఉంది, అదేవిధంగా పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉన్నారా, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దిశానిర్దేశంలో పనిచేశారా, ఇవన్నీ ఒక దాన్ని కూడా పొలిటికల్ పార్టీగా కూడా దానికి ఒక లెక్కపత్రం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం గారు తీసుకుంటారు. అంటే టీఆర్ఎస్లో కూడా అంటే చాలా మందికి ఒక ఆశ్చర్యం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో మనం సెప్టెంబర్ 9 కదా ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన ఆ క్షణంలోనే 105 మందిని ఒకటేసారిగా ప్రకటించిన కేసీఆర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చివరి నిమిషం దాకా ఎందుకు కసరత్తు చేస్తున్నారు అన్న ఒక అనుమానం అయితే ఉంది. కసరత్తు జరుగుతుందని మీరు ఎందుకు అనుకుంటారు? ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంటున్నాం, ఆల్రెడీ వాళ్ళ కన్సర్న్ చెప్పేసినామని మీరు ఎందుకు అనుకోరు? నేనేమంటానంటే కసరత్తు అవన్నీ మీరు మాట్లాడుకుంటున్న వర్డ్స్. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం గురించి వేచి చూస్తున్నాం అంతే. ఆ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎప్పుడు వెలువడినా కానీ దాన్ని ఆహ్వానించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అనేది మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి
ఎప్పుడు ప్రకటించానో తగు సమయంలో ప్రకటిస్తారు. మీడియా ఆవేశపడ్డదనో లేకపోతే మీరు అడిగిరానో నేను అడిగిరానో కాదు కదా. దాన్ని ఏ సమయంలో ఏం చేయాలో మన ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు కూడా ముందస్తు ఎందుకు రద్దు చేస్తారని ఇదే మీడియా అడిగింది. అయినా కానీ విజయం సాధించినాం. ఈ రోజు తెలంగాణ ప్రజల్లో ప్రూవ్ చేసుకున్నాం. అదే విధంగా 16 స్థానాలు మాకు ఎందుకు కానో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని 16 స్థానాలు +1 17 స్థానాలు గెలిపిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ దిశగా ముందుకు తీసుకుపోతారు. అభ్యర్థులను కూడా ముఖ్యమంత్రి గారు అందరితో పిలిచి ఏమేమి చేయాలో అవన్నీ పిలిచి మాట్లాడి మొత్తం అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. రవీందర్ రెడ్డి గారు అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికలు. అంటే వాస్తవం ఏంటంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ రద్దయిన రోజే ఆ రోజు 105 క్యాండిడేట్లను ప్రకటించి కూడా ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆ రోజు టీఆర్ఎస్ ప్రకటించడం జరిగింది. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏంటంటే ఇలా దేశ రాజకీయాలను ముడిపెట్టుకుని నడుస్తున్నటువంటి ఎన్నికలు. దానిలో ఆచితూచి అడుగు వేస్తున్నట్టుగా కనబడతా ఉంటారు టీఆర్ఎస్ మనకు. అంటే ఇప్పటికే ఉన్నటువంటి ఎంపీలలో ఏంటంటే దాదాపు అందరికీ కూడా ఖరారైనట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అనేక అసెంబ్లీ సీట్లు మారుస్తారనేటువంటి ప్రచారం బాగా జరిగింది. కానీ ప్రకటించడానికి వచ్చేవరకు చాలామందికి అంటే పార్టీ ప్రభావంతో ఓట్లు వేస్తారు ప్రజలు తప్పించి, కానీ క్యాండిడేట్ ప్రధానంగా అనేటువంటి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇవాళ క్యాండిడేట్ ముఖ్యం కాదు, ఇలా పార్టీ ముఖ్యము, ఇక్కడ నాయకత్వం ముఖ్యం అనేది ఇలా ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం మాకు ఉంటాయనేటువంటి రీతిలో ఇలా పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు నిర్ణయం ఏది తీసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే మిగతా పార్టీలకు వచ్చారు కింద వాళ్ళు జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటుంటాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి ఉండొచ్చు కొంతమందికి, బీజేపీ కూడా కొంతమంది ప్రకటించేటువంటి అవకాశం ఉన్నాయి. ఇలా ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీ వ్యూహాలు నడుస్తూ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఇలా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఏంటంటే ఇలా టీఆర్ఎస్ కూడా ఇలా ఇచ్చేటువంటి క్యాండిడేట్ల పట్ల కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి కాబట్టి ఎట్లా ఉంటాయని చెప్పి ఒక ఉత్సుకతతో చూస్తున్నారు. తప్పకుండా ఆ నిర్ణయాలకు జరిగేటువంటి అవకాశం. అంశానికి మనం సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది. ఇవాళ ఎంతో ఈజీగా మానవ అక్రమ రవాణా జరుగుతోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. నిన్నటికి నిన్న 18 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. మానవ అక్రమ రవాణా, నకిలీ వీసాలతో కార్మికుల్ని పంపిస్తున్న ముఠాల గుట్టురట్టు. నిందితుల్లో ఓ కానిస్టేబుల్ కూడా, ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా సహకరించారు. 18 మంది అరెస్ట్, 250 వీసాలు, పాస్పోర్ట్లు స్వాధీనం అన్న వార్త. రఘునందన్ గారు, పాలిటిక్స్ పక్కన పెట్టి ఇంత దారుణంగా ఇవాళ కూడా మళ్ళీ అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇట్లాంటి జాడ్యం కొనసాగుతూ ఉంది. అంటే ఎన్నికైనటువంటి పాలకులు ఆయా ప్రజల ఆకాంక్షల్ని ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఎంతవరకు తీర్చబడతా ఉంది. పోనీ అట్లీస్ట్ నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళే నిల్చొని ఏమైనా చేసుకునే పరిస్థితిని కల్పించడం లోపల ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయనేది ఒకటైతే, రెండోది ప్రజాస్వామ్యంలో బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఏ రకంగా డబ్బు సంపాదించినారు అనేది ఎవరు అడుగుతలేరు. మన పక్కింటి వాళ్ళు కూడా మనల్ని అడుగుతలేరు. బాగా డబ్బున్నోడు మన నైబర్ అయితే ఇట్లా బెంట్లీలో తిరుగుతాడు, బెంజిలో తిరుగుతాడు అని ముచ్చట పెట్టుకుంటాడు తప్పితే వాడు లంగా దొంగ, వాడు తప్పుడు పనులు చేస్తుంటే మనం చట్టానికి సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రజల నుంచి కూడా కరువు అవుతుంది. బలరాం గారు, మానవత్వం మంట కలిసిపోతా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని అది కానిస్టేబుల్ అయినా, ఇంకొకరైనా, ఎయిర్లైన్స్లో అయినా, లేదా ఇమిగ్రేషన్లో ఉన్న అధికారులైనా కొంతమంది తమ స్వార్థ కోసం చేస్తూ ఉన్నారు. 130 కోట్ల మంది దేశ జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో బలరాం గారు ఒకరిద్దరు తాము చేయాల్సినటువంటి పనులను తాము చేయక అక్రమాలకు సహకరిస్తూ క్రైమ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. తాలిమట్టెలు కుదబెట్టి, ఉన్న 2 ఎకరాల భూమిని కుదబెట్టి దుబాయ్కి పోతే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చని తెలంగాణ పల్లెటూర్లలోంచి చాలామంది పోవడానికి ప్రయత్నం చేస్తారు. కేటీఆర్ గారిని చాలామంది సిరిసిల్ల, దుబ్బాక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు మంత్రి అయిన తర్వాత వారు చెప్పిండ్రు, మేము గల్ఫ్కి సంబంధించి ఒక విధానం తీసుకొస్తాం, గల్ఫ్ బాధితుల కోసం ఒక 500 కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం, ఎవరైనా పోయేది ఉంటే బ్రోకర్లను టచ్ చేయకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలలో మీకు పాస్పోర్ట్లు, వీసాలు కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్కి పోయేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పిండ్రు. సెక్రటరియట్లో ఏదో ఒకటి నామకే వస్తే ఒక కార్యాలయం పెట్టినట్టు చేసింది తప్ప తెలంగాణ పల్లెటూర్లలో ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ బలరాం గారు. ఇప్పుడు నిజామాబాద్ అయినా, కరీంనగర్ అయినా, మెదక్ అయినా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం వస్తలేదు కాబట్టి, అదే ఉపాధి హామీ కూలి తప్ప ఇంకొకటి ఉపాధి దొరకలేని పరిస్థితి వస్తుంది కాబట్టి, డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ చుట్టే కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి వస్తే హైదరాబాద్కి వస్తారు పని చేసుకోవడానికి. రాలేని పరిస్థితి ఉంటే ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలంటే కొంత అగ్రకులాలలో కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం లోపల వేరే దేశానికి పోతే ఆయన 4 రూపాయలు తెచ్చుకోవచ్చేమో, బిడ్డనో పిల్లనో మంచిగా చదివించుకోవచ్చేమో అని ఆశ కోసం చేస్తున్నటువంటి దాంట్లో వ్యవస్థలో కొంతమంది దుర్మార్గులు ఇట్లాంటి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మాత్రం నిజాయితీగా పనిచేస్తలేవు. వాళ్ళు క్రైమ్ని ప్రివెంట్ చేయడం లోపల అరెస్ట్ చేసే రోజు చూపించినటువంటి ఉత్సాహాన్ని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు లోపల వారికి శిక్ష వేయించేంత వరకు అది కొనసాగిస్తలేరు.
ఎంతమంది సార్ దుబాయ్ బాధితులు, ఎంతమంది గల్ఫ్ కేసులు ఎన్ని వస్తున్నాయి? 85లో కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వింటున్నాం. ఆఖరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు మీద కూడా కొన్నిసార్లు కొన్ని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి. దుబాయ్కి నువ్వు మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేసినావు నువ్వేం చెప్పి వారి మీద కూడా బురద జల్లిండ్రు. అంటే ఆ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పాలకుడైంది కాబట్టి కనీసం గల్ఫ్ బాధితుల కష్టాలు తెలంగాణ ఉద్యమంలో 3 మాటలు ముఖ్యంగా చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు. ఏముంది మనకి అయితే బొంబాయి లేకపోతే దుబాయ్, ఆఖరికి వస్తే బొగ్గుబాయి తప్పితే ఇంకోటి ఏం లేవు, ఈ కష్టాలన్నీ తీరుస్తా అన్నారు. సార్ మీరు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అయింది. దయించి ఇప్పటికైనా మీరు పుట్టిన ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ బాధితుల సమస్యని ప్రాపర్గా అడ్రస్ చేయండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ యూ. తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లిటరేట్స్ తరఫున 1,50,000 2 లక్షలు కట్టాలంటే ఒక పేద కుటుంబం ఎక్కడి నుంచి కడుతుంది అనేది దయచేసి ఆలోచించి ఆ చట్టాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. దయాకర్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ సమస్య? 3 నెలలకు తిరిగి వచ్చింది ఒక శవం చనిపోయినాక. అంటే తిరిగి వచ్చింది కాదు, వచ్చింది దుబాయ్లో. బతకపోయేటువంటి కష్టాలేమో అట్లున్నాయి. శవం రావడానికి కూడా 3 నెలలు పడుతున్నాయి. అయితే ఈ బంగారము ఎయిర్పోర్ట్లలో దొరకడం, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ దొరకడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న వారి పట్ల స్పష్టత కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఎందుకంటే మన పాస్పోర్ట్లో ఒక సీల్ కరెక్ట్గా లేకపోయినా సరే పక్కకు పెట్టి రిజెక్ట్ చేసే వ్యవస్థ అంత కన్స్ట్రక్టివ్గా ఉంది. అది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయినా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయినా. ఎట్లా వీళ్ళు ఇంకా ముంబై ఇంకా సీరియస్గా ఉంటుంది. ఎట్లా ఈ రకంగా డేర్ చేస్తుండ్రు అని అంటే ఏదో వ్యవస్థ దీని వెనక ఇంకా బలంగా నడుస్తున్నది. ఇప్పటికీ కూడా ఇక్కడ చెప్పేదేమో అక్కడ పని కొరకని తీసుకుపోయి అక్కడ చేసే పని ఇంకా వేరే ఉన్నది. ఇది అంటే సమాజం సిగ్గుపడాల్సిన అంశం. ఇది మనమందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం. ఈ రాజకీయ వ్యవస్థలో ఈ వర్గాలకు సంబంధించి సీరియస్గా యాక్టివిటీ చేయకపోతే ఉమెన్ ట్రాఫికింగ్లో ప్రతి మహిళ బాధపడుతూ వస్తున్నది అక్కడ ఏంటిది? సెక్సువల్ అబ్యూజ్మెంట్ మేజర్గా జరుగుతున్నది. ఇది అంతర్జాతీయ వ్యాపారం. కాబట్టి ఇలాంటి అంశాల్లో మనం వాళ్ళ పట్ల సీరియస్గా లేకపోతే ఏమంటాం, మన తల్లుల్ని మనం కాపాడుకోలేనట్టు, మన చెల్లెల్ని మనం కాపాడుకోలేనట్టు. అది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది అందరం కూడా. రాకేష్ గారు మనకి ఎక్కువ టైం లేదు, బ్రీఫ్గా చెప్పండి. ఒకటండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు పెంచడానికి ముఖ్యమంత్రి గారు ఏవేవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ పెంచడం జరుగుతుంది. మనం చూసాం మహబూబ్నగర్ డిస్టిక్లో, వలసల జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్నగర్ డిస్టిక్ ఈరోజు వలస వచ్చి కూలీలు పనిచేసుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ సంపూర్ణంగా వినియోగించి ఎవరు కూడా వలసపోకుండా కావాల్సిన చర్యలు తీసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, మన రీసెంట్గా నేను మా ప్రాంతంలో పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కేసు చూశాను. ఇరాన్కు పంపించారు. ఇరాక్కు పంపిస్తే అక్కడ ఇరాక్లో అతను ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మన ఎంబసీ ఆఫీస్ తోటి నేను కమ్యూనికేట్ చేసినప్పుడు, ఇక్కడ నుండి అంటే సీఎంఓ నుంచి వెళ్ళి మనం కమ్యూనికేట్ చేసినప్పుడు ఆయనకు వర్క్ ఇప్పిస్తా అన్నారు, లేకపోతే రావడానికి రిటర్న్ టికెట్ అన్నా ఇప్పిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయన రిటర్న్ కూడా రావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ విధంగా ఎవరైతే కన్సల్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న చెప్పినట్టుగా ఏంటంటే ఇక్కడ ఒకవేళ వర్కింగ్ వీసాకు పోయినప్పుడు ఇక్కడ కట్టాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కడే కానీ ఒకవేళ అంటే వాళ్ళు టూర్ ప్యాకేజీలో పోయినారు అనుకోండి, టూర్ ప్యాకేజీలో పోయి అక్కడ మీద కన్వర్షన్ చేస్తా అని చెప్పేసి బ్రోకర్లు చెప్పే పసాయిస్తారు ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు మానవ అక్రమణ 7 రూట్స్ అని చెప్పేసి మనం ఎప్పుడో రూట్స్ అని చెప్పేసి మన ఇంగ్లీష్ లో ఒక అంటే 7 తరాలు జరిగిపోయినటువంటి వాటిని కూడా చూసాం. ఇదంతా నిరంతరం మానవ అక్రమ రవాణా అనేది ఎప్పటి నుండో కొనసాగుతుంది. గుజరాత్ నుండే చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేల లెటర్ల మీద వాళ్ళ భార్యలుగా పోయిన కేసులు కూడా మనం చూసినాం. గుజరాత్ లో అంటే కంటిన్యూగా గవర్నమెంట్ అంటే నేనేమంటానంటే ఏ ప్రభుత్వం ఉన్నదని కాదు, ఎక్కడున్నా కానీ ఆ రవాణా జరుగుతూనే ఉన్నది. కాబట్టి దాన్ని ఎప్పుడు కానీ అరికట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏంటంటే ఇలా ఆర్థికమైనటువంటి బలహీనతలు ఎదుర్కొంటే కొన్ని కుటుంబాలు అంటే ఒక 1 year 2 year మీరు కష్టపడేస్తే ధర మా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని ఒక నమ్మకం కొరకు ఏంటంటే ఎవరో సంస్థలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇలా అంటే ప్రభుత్వ పరంగా ఒక సంస్థను కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక చైర్మన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే దాన్ని కొంత బలోపేతం చేస్తుందంటే ఇటువంటి అక్రమ రవాణాన్ని కూడా కొంత అరికట్టుకునేటువంటి అవకాశం. అవునవును. అందుకని ఏంటంటే దీని విషయంలో కూడా ఏంటంటే అందరి బాధ్యత ఉన్నది, కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, మన బాధ్యత కూడా ఉన్నది. అన్నట్టుగా పెద్దలు అన్నట్టుగా దానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం, ఒక NGOs కానీ ఒక బాధ్యత అయినటువంటి ఏర్పాటు చేసడం ద్వారా కొంత వాటిని
తగ్గించేటువంటి అవకాశం, వాళ్ళ కొంత అవేర్నెస్ కూడా తీసుకురాలి. కేవలం అదే మాత్రం దానికి ఉన్నటువంటి నష్టాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. రైట్. ఏది ఏమైనా ఉద్యోగాల పేరిట బలవుతూ అమాయకులు విదేశాల్లో చిక్కుకుంటున్న పరిస్థితి, దానికి సంబంధించి ఈ అక్రమ రవాణా చేస్తున్న వారు అయితే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ న్యూస్ రివ్యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కారం రవీందర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, అద్దంకి దయాకర్ గారు, డాక్టర్ రాకేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యూస్ రివ్యూ. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.